హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం నేపాల్లో జంజీ యువత చేస్తున్న ప్రొటెస్టులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇందులో భాగంగానే అక్కడి జైల్లో ఉన్న ఖైదీలంతా జైలు నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 15,000 మెంబర్స్ అక్కడి జైళ్ళ నుంచి బయటకు వచ్చేశారు. వీరంతా మన ఇండియన్ బార్డర్ను దాటి మన ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అందుతూ ఉన్నాయి. దీనివల్ల అంటే ఒక్కసారి ఇంటర్నేషనల్ బార్డర్ కనుక దాటారంటే ఇక వారిపై ఉన్న కేసులన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రావడంతో నేపాల్ బార్డర్ స్టేట్స్ అన్ని సెక్యూరిటీని చాలా టైట్ చేసేసాయి. వారిని అసలు మన ఇండియాలోకి రానివ్వకుండా చూస్తూ ఉన్నాయి. అయితే జనరల్గా సెక్యూరిటీ టైటన్ చేయడం అంటే ఏమేం చేస్తారు? హైవేలు లేదంటే చిన్న చిన్న రోడ్లున్నా కూడా అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎవరెవరు వస్తున్నారు, వారి వీసాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేవి చెక్ చేసి మాత్రమే పంపిస్తూ ఉంటారు. ఇటువంటి వాటన్నిటి అన్ని రాష్ట్రాలు చేస్తాయి. జనరల్గా ఇంటర్ స్టేట్ బార్డర్ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాయి. అయితే యోగి స్టైల్ మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంది. యూపీలో ఒక్కడంటే ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని రాకూడదు అనే విధంగా యోగి చాలా టైటన్ చేశారు. ఈ విషయానికి సంబంధించిన న్యూస్ను చదువుతూ ఉంటే ఒక్కొక్కటి ఫీజులు అవుట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్గా యూపీ అండ్ నేపాల్ బార్డర్కు మొత్తం 4 అటవీ ప్రాంతాలు ఉన్నాయి. దీంతోపాటు 2 నదులు కూడా నేపాల్ నుంచి యూపీలోకి ప్రవహిస్తూ ఉన్నాయి. నేపాల్ నుండి ఏ ఒక్కడు కూడా యూపీలో రాకుండా మొత్తం సెక్యూరిటీని టైటన్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా ఎలా చేయగలుగుతున్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా యూపీ అండ్ నేపాల్ బోర్డర్కు మొత్తం 73 రోడ్లు ఉన్నాయి. అంటే నేషనల్ హైవేలు, చిన్న చిన్న రహదారులు ఇవన్నీ కలిపితే 73 వరకు ఉన్నాయి. వీటన్నిటిలో అక్కడి పోలీసులు సెక్యూరిటీని బాగా టైటన్ చేశారు. వారి వీసాలను చెకప్ చేసి వాళ్ళు నిజమైన వాళ్ళ లేదంటే ఖైదీలా అనే మొత్తాన్ని చెక్ చేసి మరి మన ఇండియాలోకి ఎంట్రీ చేస్తూ ఉన్నారు. అయితే ఇది సాధారణంగా జరిగేది, అన్ని రాష్ట్రాలు ఇటువంటి పనినే చేస్తాయి. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఒక్కటి మాత్రం అస్సలు నచ్చదు. ప్రపంచంలో ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఖైదీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. జనరల్గా యూపీలో మాట్లాడుకునే మాటల్లో ఖైదీలు లేదంటే నేరస్తులు అయితే జైల్లో ఉండాలి లేదంటే యూపీ బయట ఉండాలి అని అక్కడ ఇప్పటికే ఒక నానుడి అనేది ఏర్పడింది. ఈ విధంగా ఖైదీలను యోగి ఆదిత్యనాథ్ అస్సలు ఉపేక్షించరు. సో వారిని మన ఇండియాలోకి రానివ్వకుండా పూర్తిగా బార్డర్ మొత్తం ఇంచు టు ఇంచు సెక్యూరిటీని టైట్ చేశారు. జనరల్గా మన ఇండియా అండ్ పాకిస్తాన్కి అయితే సరిహద్దు కంచె ఉంటుంది, దాన్ని దాటి ఇటు ప్రవేశించడానికి దాదాపు అసాధ్యం. కానీ మన ఇండియా అండ్ నేపాల్కు అటువంటి సరిహద్దు కంచె అనేది లేదు. దీన్ని పోరస్ బార్డర్ అని అంటారు. అంటే అవతలి వ్యక్తులు యువతలకి రాగలరు, యువతలి వ్యక్తులు అవతలికి వెళ్ళగలరు. జనరల్గా రోజువారీ కూలీ పనులు చేసుకోవడానికి కూడా ఈ విధంగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ విధమైన బోర్డర్ ఉన్నప్పుడు సెక్యూరిటీని టైట్ చేయడం అనేది చాలా కష్టం. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతాలు లేదంటే నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఈ సెక్యూరిటీని టైట్ చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితి. అయినా కూడా యోగి ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. ప్రతి ఒక్క ఇంచును మీరు సెక్యూరిటీ టైట్ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా యూపీ అండ్ నేపాల్ బార్డర్లో 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అవి గాగ్రా అండ్ గండకీ నదులు. ఈ నదుల్లో జనరల్గా మనందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న బార్డర్లో నదుల ద్వారానే ఎక్కువగా అక్రమ వలసదారులు వస్తూ ఉంటారు. అదేవిధంగా మన దేశం నుంచి ఆవులను సైతం నదుల ద్వారానే తరలిస్తూ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా నదులు అనేవి స్మగ్లర్లకు లేదంటే ఈ విధంగా ఇన్ఫిల్ట్రేషన్కు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ 2 నదుల పరివాహక ప్రాంతాల్లో మొత్తం ఆర్మీ అండ్ యూపీ పోలీసుల సహాయంతో భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేయడంలో యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ 2 నదుల ప్రాంతాల్లో చిన్న చీమ వచ్చినా కూడా పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. సో ఈ 2 నదుల ద్వారా ఏ ఒక్క ఖైదీ కూడా మన ఇండియాలోకి ఎంటర్ కాలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. వీటితో పాటు ప్రస్తుతం యూపీ అండ్ నేపాల్ బార్డర్లో చూసుకుంటే మొత్తం 4 వైల్డ్ లైఫ్లు ఉన్నాయి. అవేమిటంటే ధుంధ్వా నేషనల్ పార్క్ ఒకటి, కటార్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరొకటి, పిల్విత్ టైగర్ రిజర్వ్ ఇంకొకటి,
దీంతోపాటు సుహెల్వా శాంక్చురీ కూడా మొత్తం 4 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. వీటన్నిటిలో జనరల్గా ఎవరైనా స్మగ్లర్లు లేదంటే డ్రగ్స్ పెడ్లర్లు, ఇటువంటి అక్రమ వలసదారులు వీళ్ళంతా అడవి ప్రాంతం నుంచి తప్పించుకొని మన దేశంలోకి ఎంట్రీ కావడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్మీ లేదా పోలీసులు పెట్రోలింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అక్కడి కొండ ప్రాంతాలు ఉంటాయి, ఉన్నట్టుండి లోయ ప్రాంతాలు ఉంటాయి, నదీ పరివాహక ప్రాంతాలు చిన్న చిన్న పాయలుగా పారుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో ఆర్మీ లేదా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం చాలా కష్టమైన పని. అంతేకాకుండా ఇక్కడ కొన్ని టైగర్ రిజర్వులు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కూడా పులులు సైతం అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయినా కూడా యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు ఏర్పాటు చేయాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్మీ సైతం ఈ అటవీ ప్రాంతాల్లో మొత్తం పహారా కాస్తుంది ప్రస్తుతం. జనరల్గా 2 దేశాల మధ్య ఉండే శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడు ఉండే సెక్యూరిటీ కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా చాలా టైటన్ చేశారు. ఈ అటవీ ప్రాంతాల గుండా కూడా ఏ ఒక్క ఖైదీ కూడా మన దేశంలోకి, మరీ ముఖ్యంగా యూపీలోకి ఎంట్రీ కాకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యూపీ నేపాల్ బార్డర్లో బార్డిబాస్ అని ఒక ఊరు ఉంటుంది. ఇది నేపాల్లోని మహోట్టరీ డిస్టిక్లో ఈ ఊరు ఉంటుంది. ఇక్కడి నుంచి మన దేశంలోకి భారీ మొత్తంలో గంజాయి అనేది స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. జనరల్గా గంజాయిని లేదంటే డ్రగ్స్ ఈ ఈ డిస్టిక్లోని ఈ బార్డిబాస్ ప్రాంతం నుంచి ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో స్మగ్లర్లు చాలా ఎక్కువగా నివాసం ఉంటూ ఉంటారు. నేపాల్ దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇది జరుగుతోంది. అయితే స్మగ్లర్లు ఎప్పుడైనా ఉన్నా కూడా వారికి సంబంధించిన నేరస్తులు ఆ ప్రాంతానికి గనుక వస్తే వాళ్ళు బార్డర్ దాటించడానికి హెల్ప్ చేసేందుకు అవకాశం సైతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మహోట్టరీ డిస్టిక్ బార్డర్లో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెక్యూరిటీని టైటన్ చేయాలి అని ఆదేశించారు. దీంతో ఈ డిస్టిక్ బార్డర్లో కూడా చాలా వరకు ఆర్మీ పహారా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా జనరల్గా ఈ కీలకమైన ప్రాంతాలు, నదులు, అటవీ ప్రాంతాలు, లేకుంటే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతాలు మాత్రమే కాకుండా నార్మల్గా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ ఆర్మీ సెక్యూరిటీతో పాటు పోలీసుల పహారా మరింతగా పెంచాలి అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా జనరల్గా యూపీ అండ్ నేపాల్ బార్డర్కు మొత్తం 4 మెయిన్ హైవేలు ఉన్నాయి. అవేమిటంటే NH-125, NH-233, దీంతోపాటు నేషనల్ హైవే 28C అండ్ 29E. ఈ 4 హైవేలు యూపీ టు నేపాల్ బార్డర్ వరకు వెళ్తూ ఉంటాయి. ఈ హైవేలో ఏ ఒక్కడు తప్పించుకున్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఇక్కడి మన ఇండియాలోని ప్రజలకు, నేపాల్లోని ప్రజలకు బార్డర్ దగ్గర నివాసం ఉండే వారికి కాస్త బంధుత్వం అనేది ఉంటుంది. అంటే ఇక్కడి వారు అక్కడి వారిని పెళ్లి చేసుకుని ఉంటారు, లేదంటే అక్కడి వారు ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని ఉంటారు. సో ఈ విధంగా బంధుత్వాలు ఈ బార్డర్ స్టేట్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ బంధువులతో కలిసి కారులో మరొక ఖైదీ కూర్చుని కూడా ఎంట్రీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హైవేల్లో భద్రతను సైతం చాలా కట్టుదిట్టం చేయాలి అని ఆదేశించారు. దీంతోపాటు మొత్తం ఉన్న రహదారులు అన్నిటితో కలిపి 73 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే యూపీలోకి ఎంట్రీ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ ఈ ఖైదీలు మన ఇండియాలోకి ఎంట్రీ కాకుండా చూసుకోవడానికి ఎంతగా శ్రమిస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. ఒక్క ఖైదీని కూడా మన ఇండియాలోకి ఎంట్రీ కావద్దు అని పోలీసులకు అండ్ భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందువల్లనే ఇంతటి టైటన్ సెక్యూరిటీని చేయగలుగుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో. అక్కడ అసలు కనీసం అధికార యంత్రాంగం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే బంగ్లాదేశ్ నుంచి చాలామంది పశ్చిమ బెంగాల్కు వలస వచ్చి అక్కడ ఆధార్ అండ్ ఓటర్ కార్డులను తీసుకుని అక్కడ స్థానికంగా నివాసం ఉంటూ ఉన్నారు. దీనివల్ల దేశ భద్రతకే పెనుముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఆ విధంగా చేయకూడదు, మన ఇండియాను సేఫ్గా ఉంచాలి అని చేస్తున్న తపనలో భాగంగానే ఈ విధంగా అడవులు కానీ, నదులు కానీ, లేదంటే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అన్నిటిలో కూడా సెక్యూరిటీని చాలా టైటన్ చేశారు. నిజానికి ఇటువంటి చర్యలే ఒక వ్యక్తిలోని లీడర్షిప్ క్వాలిటీస్ను
స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాయి. సో యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న ఈ భద్రతాపరమైన చర్యలను దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. యోగి ఉంటే మన దేశం కాకపోయినా కనీసం యూపీ అయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న ఇటువంటి భద్రతాపరమైన చర్యలు, అంతేకాకుండా నేరస్తులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో భాగంగానే ప్రస్తుతం ఆయనకు దేశవ్యాప్తంగా ఇటువంటి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా మోదీ తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తిగా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉన్నారు. సో ఈ విధమైన వన్నే తీసుకురావడానికి ఆయన చేస్తున్న ఇటువంటి చర్యలే ప్రధాన కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.